మళ్ళీ మాట్లాడితే కేసు అయితే విచారణ ఎదుర్కొంటాడు అన్న బాజాప్తా మొగోని లెక్క ఎదుర్కొంటాడు. ఆయన మీద ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. ఆయన వీకిరా ఏం వీకరా ఆయన. ఐబొమ్మ రవి విషయంలో సిపి సజ్జనార్ గారి మీద మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? కరెక్టే, మల్లన్న మాట్లాడింది బరాబర్ కరెక్ట్, 100% బరాబరే మాట్లాడిండు. ఇదే సినిమా హీరోలు ఇదే సిగ్గు లేకుండా మాట్లాడతారు. రాజమౌళి ఈ సినిమా వల్ల మాట్లాడింది పేదోని ఫోన్ పోతున్నాయి ఇట్లా అవుతుందా? తీర్మార్ మల్లన్న మాట్లాడింది 100% కరెక్ట్. ఇప్పుడు అన్న కేసు అనేది విచారణ ఎదుర్కొంటాడు మల్లన్న. కాకపోతే మల్లన్న మాట్లాడింది 100%. ఇప్పుడు ఐబొమ్మ రవి ఇప్పుడు సినిమా హాల్కి వెళ్తే 200-300 టికెట్, మళ్ళీ ఇప్పుడు ఇంటర్వ్యూల టైంలో వస్తే ఆ పాప్కార్న్ 10 రూపాయలకి 20 రూపాయలకు దొరికే పాప్కార్న్ 100-200-300 అమ్ముతున్నారు. ఇది దోపిడీ కాదా? ఇది కనపడతలేదా సిపి సజ్జనార్ గారికి? దీని మీద ఎందుకు ప్రశ్నించారు? ఏమైనా వాళ్ళు స్టార్ హీరోలు కాబట్టి వాళ్ళకు కుర్చేసి ఛాయలు పోసి మంచిగా కూర్చోబెట్టి మాట్లాడుతారు. అదే పేదోడు ఏదైనా సమస్య అయిపోతే అట్లా మాట్లాడతారు సజ్జనార్ గారు. మళ్ళీ మాట్లాడితే కేసు అయితే విచారణ ఎదుర్కొంటాడు అన్న బాజాప్తా మొగోని లెక్క ఎదుర్కొంటాడు. ఆయన మీద ఇప్పటికి 20 కేసులు ఉన్నాయి. ఆయన వీకిరా ఏం వీకరా ఆయన. ఇప్పటికీ చెప్తున్నా కదా తీర్మానం మళ్ళీ వీకేలే ఎవరు వీకాడు. ఎందుకైనా ఈ విషయంలో మాత్రం మళ్ళీ నాకు సపోర్ట్ చేస్తా. ఎందుకంటే బరాబర్ మాట్లాడిండు. మళ్ళీ మాట్లాడిందా తప్పులేదు. తీర్మార్ మల్లన్న ప్రజల మనిషి, ఎవరినైనా మాట్లాడతాడు. ఆయన భయపడేటోడు కాదు. తీర్మార్ మల్లన్న మాట్లాడింది అయితే నేను 100% కరెక్ట్ అన్న. గమ్ముంటే సైబర్ ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఇది ఒకటే దొరికిందా? ఇప్పుడు ఐబొమ్మ చేసి రవిదే కరెక్ట్.